మై బేబీ అని చెప్పేసి ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా తెలుగులో ఒకటి రిలీజ్ అయింది. ఈ సినిమాని ఫేమస్ జర్నలిస్ట్ సురేష్ కొండెట్టి గారు రిలీజ్ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా థియేటర్‌లో మొన్నే రిలీజ్ అయింది. తెలుగులో ఆల్రెడీ ఓటీటీలో సినిమా ఉంది. హాట్‌స్టార్‌లో రన్ అయిపోతుంది సినిమా. అంటే ఈ సినిమా తమిళ్‌లో వన్ మంత్ బ్యాక్ రిలీజ్ అయినట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ ఓటీటీలో వచ్చేస్తుందని తెలిసినప్పుడు మళ్ళీ డబ్ చేసి తెలుగులో థియేటర్‌లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కలెక్షన్స్ వస్తాయా? నష్టమే ఉంటుందన్నది నా భావన. ఎనీవే ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే మన దేశంలో పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా పిల్లలు కనాలి అని చెప్పి సమాజం బాగా ఫోర్స్ చేస్తుంది. అలాగని పిల్లలు పుట్టకపోతే ఒకవేళ అడాప్ట్ చేసుకుందాం అంటే ఆ ప్రాసెస్ కూడా చాలా డిలే అవుతూ ఉంటుంది. అది గ్రహించిన విలన్ ఒక ప్రాసెస్లో పేదవాళ్ళ పిల్లల్ని దొంగిలించి డబ్బుండి పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాడు. అలాగే హీరో హీరోయిన్స్కి పుట్టినటువంటి ఒక బేబీని కూడా ఆ విధంగానే అమ్మేస్తే హీరో ఎంత కష్టపడి తన బేబీని తను మళ్ళీ దక్కించుకోగలిగాడు అన్నదే ఈ కథ. డైరెక్టర్ ఈ కథని చాలా ఎగ్జైటింగ్గా చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో చాలా యాడ్ చేశారు కథలో. ట్విస్ట్లు, టర్న్లు, క్యారెక్టర్లు, హీరోయిన్కి అయితే ఒక పర్సనాలిటీ డిజార్డరు, ఇలా చాలా యాడ్ చేశాడు. కానీ అవేమీ వర్కౌట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్స్ ప్రొసీడింగ్స్ని చాలా ఎగ్జైటింగ్గా తీసుకెళ్ళలేకపోవడం వల్ల. తను ఏదైతే ట్విస్ట్లు, టర్న్లు అనుకున్నాడో వాటి యొక్క ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కథకి అనవసరమైన విషయాలని కథలో బలవంతంగా చొప్పించడం. లైక్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఐటెం సాంగ్ని, లేకపోతే హీరోయిటిక్ ఫైట్స్ని, ఇలాంటి వాటి వల్ల. అలాగే షార్ట్స్, సినిమాలో షార్ట్స్ని బాగా డ్రాగ్, ఏదో వెబ్ సిరీస్లో పెడుతున్నట్టు బాగా డ్రాగ్ చేయడం వల్ల, ఇలాంటి విషయాల వల్ల ఆ థ్రిల్లింగ్ ఎఫెక్ట్ అనేది రాలేదు సినిమాలో. అసలు డైరెక్టర్ బేసిక్స్లోనే తప్పు చేశాడు. నేను ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పాను కదా, ఈ సినిమా కాన్సెప్ట్ కన్విన్సింగ్గా లేదు. ఆ కన్విన్సింగ్గా చెప్పడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు అన్నది నా అభిప్రాయం. డబ్బు లేని వాళ్ళ పిల్లల్ని డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తున్నాడంటే ఓకే, ఒప్పుకోవచ్చు. కానీ హీరో హీరోయిన్ వాళ్ళ బాబుని ఎందుకు అమ్మేస్తున్నాడంటే దానికి చెప్పిన ఏదో ఆ లగ్నంలో పుట్టాలి, ఆ జాతకంలో పుట్టాలని ఎవరో ఎన్ఆర్ఐలు అడిగారని చెప్పేసి దాని గురించి వెతికి ఈ లగ్నంలో ఆ జాతకంలో హీరో హీరోయిన్కి ఒక మంచి బాబు పుట్టితే ఆ బాబుని మార్చేసి మళ్ళీ దాని గురించి ఏవో ట్విన్స్ని పెట్టి అలా మార్చడం కోసం చాలా ట్రై చేశాడు. కానీ అవి ఏవి అసలు కన్విన్సింగ్ అనిపించలేదు. అరే ఎందుకు చేస్తున్నాడు డైరెక్టర్ లాగా, కన్వెక్షన్ ఉండాలి కదా డైరెక్టర్కి అన్న భావన కలుగుతుంది నాకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ అలాగే సినిమాకి అవసరం లేని విషయాలు చాలా తీసుకున్నాడని చెప్పాను కదా, అందులో ప్రప్రథమంగా ఏంటంటే హీరోయిన్కి ఒక పర్సనాలిటీ డిజార్డర్, అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పేసి ఆమె కొంచెం అంటే ఒక పిచ్చిదానిలాగా చూపించే ప్రయత్నం చేసే డైరెక్టర్. ఆమె పిచ్చిది కాదు, ఆమె మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంటుంది అంతే. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను పిచ్చిదానిలాగే చూస్తారు. దాన్ని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది? డైరెక్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, ఒక భర్త భార్య వాళ్ళ పిల్లని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు ఎలా పట్టుకోగలన్నారు అన్నది కాన్సెప్ట్. అలా పెడితే సరిపోతుంది కదా. కానీ డైరెక్ట్ అలా పెట్టలేదు. హీరోయిన్కి ఎందుకు పర్సనాలిటీ డిజార్డర్ పెట్టాడు? అవసరం లేదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఒక దెయ్యాన్ని చూస్తుంది హీరోయిన్, నేను దెయ్యాన్ని చూశాను చెప్తే ఎవరు నమ్మరు, నీకు పిచ్చి పట్టిందా అని అంటారు. డైరెక్టర్ ఏం చేశాడు, డైరెక్ట్గా హీరోయిన్కి పిచ్చి పట్టిందని ముందుగానే చెప్పేస్తున్నాడు. దానివల్ల ఏంటి, ఎవరు నమ్మరు, ఇది పిచ్చిది, తన బిడ్డ పోయింది అంటే. ఏమవుతుందంటే సినిమాలో బిడ్డని మార్చేసినప్పుడు తల్లి అంటుంది ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ నమ్మరు, ఎవరుని నీ బిడ్డ కాకపోతే నీ బిడ్డే, నువ్వు పిచ్చిదాని, నీకు అర్థం కావట్లేదు అంటారు. అందుకోసం అని చెప్పేసి డైరెక్టర్ హీరోయిన్కి ఆ పర్సనాలిటీ డిజార్డర్ పెట్టాడు అవసరం లేకపోయినా. ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ ఆల్రెడీ హీరోయిన్ని పిచ్చిదాన్ని కింద చూపిస్తున్నాడు. ఇప్పుడు పిచ్చిదాన్ని ఎవడో పెళ్లి చేసుకుంటాడు, ఎవడో చేసుకోడు కదా. ఆ విధంగా మరి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు డైరెక్టరు, ఒక పిచ్చిది అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అలా పెళ్లి చేసుకునేవాడు కూడా ఏదో ఒక డిజార్డర్ ఏదో ఉండాలి కదా. అప్పుడు హీరోకి ఏం పెట్టాడు, ఆమె ఎవరినో ప్రేమించినట్టు, ఆమె సూసైడ్ చేసి చచ్చిపోయినట్టు, ఆ బాధలో వీడు మందు తాగేసి విపరీతంగా ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టు, అది చూసిన తండ్రి చాలా అసహ్యంగా తిట్టుతూ ఉన్నట్టు, ఇవన్నీ పెట్టి హీరోకి ఎలాగోలాగా ఏదో ఒక పిచ్చిదాన్ని ఎవరో ఒకరు దేన్నో ఒక దాన్ని అంటగట్టేయడమైనా. ఎందుకు, హీరోకి ఒక తమ్ముడు అంటాడు, ఆ తమ్ముడికి పెళ్ళి అవ్వాలంటే వీడికి పెళ్ళి అవ్వాలి, అన్నయ్యకి పెళ్ళి అవ్వాలి. అన్నయ్యకి కాబట్టి ఏదో ఒక అమ్మాయికి ఇచ్చి అంటగట్టేయాలని చెప్పేసి హీరోని ఈ పిచ్చిది అన్న ముద్ర వేసేసి ముందుగానే చూపించేస్తున్నటువంటి ఆ అమ్మాయిని ఇద్దరిని పెళ్లి చేసేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది అని ఎవడు, తండ్రి యొక్క ఆలోచన. తండ్రి ఇంతకీ ఎవడు, ఒక వైస్ ఛాన్సలర్, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంత కుంచిత మనస్తత్వంగా, ఇప్పుడు వాడు పెద్ద కొడుకు మందుకు బానిస అయిపోయాకుండా వదిలేయండి వాడిని. ఇప్పుడు పెద్ద కొడుకు పెళ్ళి కాకపోతే చిన్న కొడుకు పెళ్ళి అవ్వదా? అవుతుంది.
ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఎవరికొకరు అంటగట్టాలని ఆ కుంచిత మనస్తత్వం ఎందుకు? అంటే ఇదంతా ఏంటంటే డైరెక్టర్ యొక్క ఆలోచన విధానం ఎంత లో స్టాండర్డ్స్గా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఈ సినిమాలో ఒక ముసలి ఆమె క్యారెక్టర్ ఉంటుంది. ఆ ముసలి ఆమె ఏం చేస్తుందంటే ఈ చెకోడీలు, పకోడీలు ఏవేవో ఇవి ఏవో ఉంటాయి కదా ఐటెమ్స్, అవన్నీ తీసుకుని ఏవో 2 కర్రల సంచుల్లో పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగి అమ్ముతూ ఉంటుంది. అమ్మి దాన్ని ఎంత నెగిటివ్‌గా చూపించారంటే ముసలామెని ఆళ్ళ తల్లి ఎక్కడికో బయటికెళ్తే అలాగ పక్కకెళ్తే ఆ పిల్లల్ని తీసుకుని ఆ సంచిలో పట్టుకెళ్ళిపోతుంది. అంత నెగిటివ్ క్యారెక్టర్‌గా చూపించి ఆమె దొరికిన తర్వాత పోలీసుకి దొరికిన తర్వాత నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అంటే దాన్ని సమర్థించుకుంటుంటది. నేను ఎంతమంది పిల్లల్ని కాపాడానో తెలుసా? రైల్వే స్టేషన్‌లోను, బస్ స్టాండ్‌లోను, చెత్త కుప్పలోను పడేసిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఎంత పెద్ద గొప్పోరింటికి చేర్చానో నీకు తెలుసా అని అడుగుతుంది. ఓకే, తప్పులేదు. రైల్వే స్టేషన్‌లోనో ఎక్కడో చెత్త కుప్పలోనో దొరికిన పిల్లలకి నువ్వు లైఫ్ ఇచ్చావనుకో తప్పులేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్ హాస్పిటల్‌లో లేని వాళ్ళ పిల్లల్ని, అంటే పూర్ వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లల్ని, ఏమీ తెలియని పిల్లల్ని తీసుకెళ్ళిపోయి తొబ్బేస్తున్నావు. అది తప్పు కదా! డైరెక్టర్ దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయలేదు. పోనీ అన్ని తప్పులు చేసిన దానికి ఏమైనా శిక్ష పడిందా? ఈ సినిమాలో చాలామంది చాలా తప్పులు చేస్తారు. వాళ్ళకి శిక్ష పడిందా? వాళ్ళు ఏమయ్యారు? ఒక ఎక్స్‌ప్లనేషన్ లేదు సినిమాలో. అసలు రైటింగ్‌లోనే చాలా చాలా ఫ్లాస్ ఉన్నాయి ఈ కథలో. యాజ్ ఏ డైరెక్టర్గా కూడా సినిమాలో కానీ కథలో కానీ ఎక్కడైతే ఎఫెక్టివ్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎమోషన్స్ సరిగ్గా పండాలో అక్కడే డైరెక్టర్ ఖాళీ వదిలేశాడు. ఇప్పుడు భార్యకి ఒక డిజార్డర్ ఉందండి, ఆమెకి ఒక బార్డర్ లైన్ డిజార్డర్ అనేది ఉంది. భర్త ఇప్పుడు ఆమె తన బిడ్డను కోల్పోయింది. అప్పుడు భర్త ఆమెను ఎలా కన్సోల్ చేయాలి? కన్సోల్ చేయాలి కదా, నువ్వు బాధపడకు, నేను మన బిడ్డను ఎలాగైనా ఎదుగుతాను అని చెప్పాలి కదా. అది ఒక ఆ ఎమోషన్ని సరిగ్గా ఆర్క్ని సరిగ్గా వాడుకోలేదు డైరెక్టర్. భార్య ఆమెకు ఆల్రెడీ పిచ్చిది అని ఒక ముద్ర వేసి అందరినీ చూపిస్తున్న డైరెక్టర్. అప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్తున్నప్పుడు భర్త నమ్ముతాడు, నా భార్య చెప్తుందని. ఎందుకు నమ్మాడు అన్నది ఒక కన్విక్షన్ ఉండాలి కదా, కన్విన్సింగ్గా ఏదోటి ఉండాలి కదా, తన అబద్ధం చెప్పదు, ఏదోటి చూపించాలి కదా. అది కూడా లేదు. సినిమాలో కొన్ని క్రూయల్ డిసిషన్స్ డైరెక్టర్ తీసుకున్నాడు. అదేంటంటే చిన్న పిల్లలతో ఒక టెర్రస్ మీద, అంటే ఒక అప్పుడే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో చిన్న పిల్లాన్ని ఒక కర్రల సంచిలో పెట్టుకుని ఒక ఫైట్ డిజైన్ చేశాడు. అవసరమా ఆ ఫైట్? ఎంత క్రూయల్గా ఉందా ఐడియా. అలాగే నరబలి ఉంటుంది, చిన్న పిల్లాడితో ఒక నరబలి ఉంటుంది. ఆ నరబలి అంటే ఒక చిన్న పిల్లాడితో నరబలి అనే కాన్సెప్ట్ పెట్టడమే వేస్ట్. ఒకవేళ పెట్టామనుకో దాన్ని ఎంత ఎఫెక్టివ్గా తీయాలి? డైరెక్షన్లో ఆ ఎఫెక్టివ్నెస్ లేదు అసలు. ఏదైతే సినిమా యొక్క కోర్ విలన్ స్టోరీ ఉందో ఆ స్టోరీ అస్సలు పస లేకుండా చాలా ప్లెయిన్గా ఉంటుంది. వాడు ఎందుకు అలా చేస్తున్నాడంటే ఏదో పిల్లలు లేరు, వాళ్ళకి మనం ఇలా వ్యాపారం చేద్దాం, అసలు వాడి స్టోరీ వాడే అలా చెప్పేస్తుంటాడండి. హీరో ఎవరినో పట్టుకుంటాడు విలన్ పట్టుకోగానే విలన్ వచ్చి వాడి స్టోరీ అంతా వాడు చెప్పేస్తుంటాడు వాయిస్ ఓవర్ ద్వారా. అది ఎలా సాధ్యం? దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ ఉండాలి కదా. వాడు ఎవరికైనా చెప్తున్నట్టు అదేనా చూపించాలి కదా కనీసం. ఇక క్లైమాక్స్ అయితే ఎంత అబ్రప్ట్గా తీసిన డైరెక్టరు. క్లైమాక్స్లో అప్పటి వరకు హీరోయిన్ ఏం చెప్తుంది? ఈ బిడ్డ నా బిడ్డ కాదని చెప్పేస్తుంది. అప్పుడు తన బిడ్డ తన చేతిలోకి వచ్చినప్పుడు కూడా హీరోయిన్ గుర్తుపెట్టలేకపోతుంది. తల్లి బిడ్డల ఆప్యాయత, ప్రేమ, లేకపోతే ఆ ఆత్మబంధం ఏదో ఉంది అన్నదే కదా నువ్వు చూపిస్తున్న పాయింట్. తన బిడ్డ తన చేతిలోకి వచ్చినప్పుడు కూడా తల్లికి ఏం తెలియదు. నువ్వు ఆ ఎమోషన్ పెడితేనే కదా వర్కౌట్ అవుతుంది డైరెక్టర్గా. ఏం పెడతాడు డైరెక్టర్ అంటే ఎవరైతే కొనుక్కున్నారో ఆ బిడ్డని ఎన్ఆర్ఐస్ వాళ్ళు వచ్చి ఆ బిడ్డ లగ్నము రాశి పంతులు గారు చెప్తారంట, దాన్ని బట్టి తల్లి గుర్తుపట్టేస్తుందంట తన బిడ్డే అని. ఎంత ఇల్లాజికల్గా ఉంది అది. ఎమోషనల్ కనెక్ట్ చేసినా సరే నేను బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. మళ్ళీ హీరోయిటిక్ ఫైట్స్ ఈ సినిమాకి అస్సలు అవసరం లేదు. ఇది ఒక రియలిస్టిక్ సినిమాగా తీస్తే అద్భుతంగా ఉంది. ఏదో హీరోయిటిక్గా చాలా ఎలివేషన్ ఫైట్స్ పెట్టారు, అవసరమే లేదు అసలు. ఇది ఒక బేసికల్గా ఒక డబ్బింగ్ సినిమా, తమిళ్ సినిమానే, కానీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు 2025లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత వచ్చిన తర్వాత కూడా ఆ నేమ్ ప్లేట్ల మీద ఇంకా అదే తమిళ్ ప్లేట్లు, తమిళ్ అక్షరాలు, తమిళ పదాలు, తమిళ్ నేమ్స్, వాటిని తెలుగులోకి మార్చొచ్చు కదా. ఎప్పుడో ఎర్లీ 2000స్లోనే శంకర్ గారి సినిమాల్లో తెలుగు పదాలు కనిపించేవి, ఆశ్చర్యపోయేవారు అందరూ. అప్పుడు 2025లో కూడా అంత బేసిక్ ఎఫర్ట్స్ కూడా పెట్టకపోతే ఎలాగని డైరెక్టర్ 5 భాషల్లో డబ్ చేస్తున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ పెట్టాలి కదా. ఇంకా డబ్బింగ్ ప్రొడక్షన్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. లిరిక్స్ నేను రాసేస్తాను, ఎవడో తలకమాసిని వెధ రాసేసినట్టు ఉంటాయి లిరిక్స్, మాటలు అలాగే ఉంటాయి. సాంగులు అయితే పాడిన వాళ్ళు మనం చాలా వింటూ ఉంటాం కదా, ఎంత లేవ్ స్టాండర్డ్స్గా ఉంటాయంటే చాలా బ్యాడ్గా ఉంటాయి.
ఆ డబ్బింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం కంప్లీట్ బ్యాడ్ అండి. ఫైనల్ వర్డ్ ఏంటంటే, ఒక మంచి రచయిత, ఒక మంచి దర్శకుడు ఇలాంటి కాన్సెప్ట్ని డీల్ చేసి ఉంటే కనుక చాలా గొప్ప సినిమా అయి ఉండేది. బట్ వీక్ డైరెక్షన్ అండ్ వీక్ రైటింగ్తో ఈ సినిమా ఉండడం వల్ల ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, ఆ అడ్రినల్ రష్ కానీ, ఒక సాటిస్ఫాక్షన్ కానీ సినిమా చూస్తున్నప్పుడు రాలేదు. దట్స్ ఇట్. జై హింద్.